టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిందులు తొక్కారన్న ఓ ప్రచారం అయితే పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా వైరల్ అవుతోంది. ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అందుబాటులోకి వచ్చే వరకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలని ఈ అంశాన్ని త్వరలోనే పెద్దల సభలో ప్రస్తావిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయన్న ఓ చర్చ అయితే సదరు సర్కిల్లో నడుస్తోంది. అది కూడా ఎన్నికల వేళ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లయిందన్న ఓ అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. ఎందుకు అంటే ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో రాజధాని అమరావతికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత అధికార వికేంద్రీకరణ జరగాలని, ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానులు ఉండాలని, అందులో భాగంగా శాసన రాజధాని అమరావతి, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు ఉండాలంటూ ఆయన అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ఆందోళన బాటపట్టారు. నవ్యాంధ్రకు ఏకైక రాజధాని అది అమరావతినే ఉంచాలి అంటూ రైతులు నిరసనలు, దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా వారి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్రలు సైతం చేశారు. కానీ ఈ ప్రభుత్వం మనస్సు మాత్రం ఏమాత్రం కరగలేదు. మరోవైపు జగన్ ప్రభుత్వం గద్దెనెక్కి నేడో రేపు 5 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అయితే ఇప్పటి వరకు విశాఖలో కార్యనిర్వాహక రాజధాని కానీ, కర్నూలులో న్యాయ రాజధానికి సంబంధించి ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా ఏర్పాటు కాలేదు. దీంతో సీఎం జగన్ మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదన్న విషయం అందరికీ అర్థమైందని, ఇంకోవైపు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయని, అలాంటి వేళ హైదరాబాద్ రాజధానిగా మరికొన్నాళ్లు కొనసాగించాలంటూ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సైతం నవ్వుతున్నారని, ఎందుకు అంటే విభజన బిల్లులో పేర్కొన్నట్లు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కేవలం 10 ఏళ్లు మాత్రమే ఉంటుందని, ఆ గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుందని, అలాంటి వేళ ఇలాంటి సున్నితమైన రాజధాని అంశంపై బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయటంపై సీఎం జగన్ చాలా సీరియస్ అయినట్లు ఓ చర్చ సైతం నడుస్తోంది. అటు రాజధాని అమరావతి లేదు, పోనీ ఇటు 3 రాజధానులు లేవు. ఇక హైదరాబాద్ రాజధాని అంటే మళ్లీ ఎన్నికల వేళ సెంటిమెంట్ అగ్గి రాజేయటమేనని, దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శనాస్త్రాలు మొదలవుతాయని, ఇప్పటికే హైదరాబాద్ మహానగరం కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని, అలాంటిది మళ్లీ అంశంపై మాట్లాడమంటే అగ్గి రాజేయటమేనని, ఇంకా చెప్పాలి అంటే తేనె తుట్టును రాయి వేసి కదిలించటమనే అనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి వైవి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయిందన్న చర్చ సైతం నడుస్తోంది. ఇక వైవి సుబ్బారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. విభజన బిల్లులో ఉమ్మడి రాజధాని 10 ఏళ్లు అని చెప్పినా 5 ఏళ్లకే ఏపీకి వెళ్లిపోయి అక్కడి నుంచి పాలన సాగిస్తున్నారన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు వైవి వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందిస్తున్నాయి. ఏది ఏమైనా రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాకపోవడంతో ఏపీ రాష్ట్రాభివృద్ధితో పాటు ఆర్థికాభివృద్ధి సైతం కుంటుపడిందని, ఈ విషయాన్ని గమనించిన ప్రజలు సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని పొలిటికల్ సర్కిల్లో సైతం ఓ చర్చ అయితే హల్చల్ చేస్తోంది.